హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి మద్రాస్ రసం అండి. ఇది ఎంత బాగుందో. మనం ఈ పౌడర్ తయారు చేసుకొని దీంట్లో వేసి మనం ఈ రసం తయారు చేసుకుంటే మద్రాస్ రసం రెడీ అయిపోతుంది. చాలా రుచిగా ఉంది, టేస్టీగా ఉంది. ఒకసారి ట్రై చేసి చూడండి. 50 గ్రాముల కందిపప్పు, అలాగే కొంచెం ఒక మీడియం సైజు నిమ్మకాయ అంతా చింతపండు పెట్టేసుకోండి. ఈ శనగపప్పు ముందుగా వేసేసాను, వీడియో మిస్ అయిందండి. శనగపప్పు 1 స్పూను, అలాగే ధనియాలు 1 స్పూను, మెంతులు 1/2 స్పూను, అలాగే మిరియాలు 1/2 స్పూను, జీలకర్ర 1/2 స్పూను, ఎండుమిర్చి ఒక 4 వేసుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ వేసి మనం దీన్ని పౌడర్ తయారు చేసుకోవాలి. ఈ పౌడర్లోనే ఉంటుందన్నమాట ఫ్లేవర్ అంతా. ఎక్సలెంట్ ఫ్లేవర్తో ఈ పౌడర్ మనం తయారు చేసుకుంటున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది ఈ పౌడర్ అన్నది. అలాగే ఇంగు కూడా దీంట్లోనే వేసేసుకొని మీరు మెత్తటి పౌడర్ లాగా తయారు చేసుకొని మిక్సీలో వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇది మనం ఎక్కువ మోతాదులో కూడా ఈ పౌడర్ని తయారు చేసి పెట్టుకొని అప్పుడప్పుడు ఈ రసాన్ని మనం తయారు చేసుకోవచ్చండి. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు మీరు చింతపండు రసాన్ని ముందుగా దీంట్లో ఒక 2 గ్లాసుల వాటర్ వేసేసుకొని మరిగించుకోండి ఒక 2 నిమిషాలు. దీంట్లోనే ఒక 2 టమాటాలని కూడా పండు టమాటాలని కట్ చేసి వేసేసుకోండి. కొద్దిగా కరివేపాకు, అలాగే కొత్తిమీర కూడా ఒక కట్ట వేసేసుకోండి. అలాగే పసుపు 1/2 స్పూను, ఉప్పు కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా వేసిన తర్వాత మీరు దీన్ని బాగా ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో మరగనివ్వండి, మూత పెట్టేసి. ఇలా మరిగిన తర్వాత మీరు ముందుగా మనం కుక్కర్లో ఉడికించి పెట్టుకున్న పప్పుని దీంట్లో వేసేసుకోవాలి. ఒక గ్లాసు వాటర్ కలిపేసి వేసేసుకోండి. ఇప్పుడు మనకి ఇది కొంచెం చిక్కగా అనిపిస్తే మీరు కొంత వాటర్ వేసేసుకోవచ్చు. ఇది కొంచెం చిక్కగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. 1 కప్పు వాటర్ వేసేసుకుందాం దీంట్లో. ఇది మరిగితే మనకి తక్కువ అవుతుంది. అలాగే మీరు 2 స్పూన్లు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పప్పు దినుసుల పౌడర్ అండి. ఇది మనం శనగపప్పు, మిరియాలు, జీలకర్ర ఇవన్నీ వేసి పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని 2 స్పూన్లు ఫుల్గా వేసేసేయండి. మనం ఎంత మిక్సీ పట్టామో అంత కరెక్ట్గా సరిపోతుంది దాంట్లో. ఇప్పుడు మీరు ఒక 15 నిమిషాలు హై ఫ్లేమ్లో మరిగిన తర్వాత చివరిగా సింపుల్ పోపు పెట్టేసుకోవాలి. ఒక 2 నిమిషాల్లో అయిపోతుంది పోపు అన్నది. ఇంకా టమాటాలు కూడా ఉడికిపోయినాయి చూడండి. పచ్చివాసన అంతా కంప్లీట్గా పోయింది, ఇందులో ఉన్న పచ్చివాసన అంతా. ఇప్పుడు మనం దీన్ని ఒక సింపుల్ పోపు వేసేసుకున్నాము. మీరు దీంట్లో కారం ఏం వేయనవసరం లేదండి. ఆల్రెడీ మనం ఎండుమిర్చి మనము మిక్సీ పట్టి వేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు మీరు ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఆవాలు ఒక 1/2 స్పూన్ వేసుకోండి దీంట్లో. అలాగే జీలకర్ర 1/2 స్పూను, ఎండుమిర్చి ఒక 2 కట్ చేసి వేసేసుకోండి. చాలా సింపుల్ పోపు అండి, దీంట్లో ఏం వేయనవసరం లేదు. ఈ పోపుని మనం ఆ మద్రాసు రసంలో వేసేసుకుంటే అయిపోతుంది. చాలా బాగుంటుంది టేస్ట్. ఇది చిన్నపిల్లలకు కూడా మనకి కారం ఎక్కువగా ఉండదండి, ఎందుకంటే హెల్త్ కూడా చాలా మంచిది. మిరియాలు, అలాగే జీలకర్ర, ఇంగువ ఇవన్నీ వాడాం కాబట్టి మంచి డైజెషన్ కూడా అవుతుంది. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మనకైనా చాలా కరెక్ట్గా హెల్త్ కూడా చాలా మంచిదండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరందరూ ఈ మద్రాసు రసాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ.